వేములవాడ పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలు, కార్యకర్తల పాత్రపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, మాజీ ఎంపీపీ బాండ మల్లేశం, కుమార్ శంకర్, బాలరాజు, సెంటి అంజిబాబు, కృష్ణస్వామి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొని మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ గారు విలువైన సందేశాలు లోకల్ బాడీ ఎన్నికలు ఏతున్నాయో నిజాయితీగా జరిగే ఎన్నికలను అధికార పార్టీ వాళ్ళకి ఏ రకంగా మార్చుకున్నది ఒకసారి మనందరం కూడా ఈ రిజర్వేషన్ల పీరియడ్ చూసాం. ఎంత దారుణం అంటే 17th వార్డు ఎస్సీ చేసేసి జనరల్ హిపాప్ జనరల్ తీసుకున్నట్టయితే ఆ ఓసీల సంఖ్య ఎంత ఉంటుంది? 5% ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళకి ఏ రకంగా అవకాశం దొరికితే ఆ రకంగా రిజర్వేషన్ చేసుకున్నారు. సరే, అయినా సరే ప్రజాస్వామ్య కాన్స్టిట్యూషన్లో కూడా మనం పనిచేయాలి. రేపటి ఎన్నికలు అవుతున్నాయో అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఈ 4 రోజులు 3 రోజులు టైం ఎప్పుడున్నా కానీ పబ్లిక్తో బయటిగా ఉంటుంది అధికార పార్టీ. మనం చూసినట్టయితే రోజో ఇనారేషన్స్, రోజో కార్యక్రమాలు, అధికారం చేతుంది కానీ కలెక్టర్స్ను వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చి ఇనారేషన్స్ పెడతా ఉన్నాయి. ఆ పనులు అయితాయా కాదా అనే తర్వాత ముచ్చట. మీరు ఒక్కసారి రిపీట్ చేసినట్టయితే ఎన్నికల ముందు కూడా ఈ రకమైన ఆలోచనలు చేసేవారు. లోకల్ వార్డు ఎన్నికల ముందు, గ్రామ సర్పంచ్ ఎన్నికలకు కానీ మన జరిగిన ఎన్నికలలో ఏవైతున్నాయో అనేక రకమైన ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్ స్టోన్స్ మీరు చేయగలిగితేనే చేయాలి, చేయకపోతే తర్వాత 5 years టర్మ్ ఎంబడబడుతుంది. అలా మనము వాగ్దానాలు పార్టీ పరంగా డెవలప్ పరంగా మోడీ గారి స్కీమ్స్ ఇట్లా వస్తాయి. టౌన్ కూడా మనము ఇది టెంపుల్ డెవలప్మెంట్ స్కీమ్ కావచ్చు, అమృత్ స్కీమ్ దాంట్లో కూడా తీసుకురావచ్చు, అదొకటి మనం చెప్పుకోవచ్చు. అలా చెప్పుకొని మనము ఓటర్ని మనము మన వైపు ఉంచుకోవచ్చు. లైక్ కాంగ్రెస్ మనం చూసుకుంటే ఇప్పుడు కేవలం కులం ప్రాంతీయవాదం పైన వారు కూడా వెళ్తున్నారు. కానీ మనం సిద్ధాంతం ఇటు పోదు. ఎలక్షన్కి మన సిద్ధాంతం మారేది కాబట్టి మనం అదే దానిపైన మనం ముందుకెళ్ళాలి. కులం ప్రాంతీయవాదం కాకుండా మనం దేశం ధర్మం డెవలప్మెంటే మన సిద్ధాంతం కాబట్టి అదే మనం చెప్పుకుంటా ముందుకెళ్ళాలి. మరి కొన్ని సమస్యలు ఉంటాయి, లోకల్ ఇష్యూస్ ఉండొచ్చు. స్థానికంగా మనకి మండలి నుంచి కూడా టీమ్స్ కూడా వార్డుకో టీమ్స్ మీకు అసైన్ చేస్తారని చెప్పిన జిల్లా అధ్యక్షులు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ టీం మనకు ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఒక మ్యాన్ పవర్ అయితే మీకు అందరికీ కూడా ఒక అడ్వాంటేజ్. మ్యాన్ పవర్, లోకల్ రిసోర్స్తో పాటు మరి మన నేతల ప్రోత్సాహం ఖచ్చితంగా మరి లోకల్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కాకుండా మరి సంజయ్ గారి మరి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా తీసుకురావడం అది ఇంపార్టెంట్ ఉంటుంది, కీలకంగా. హైదరాబాద్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్లో ఎవరైతే అభ్యర్థులు నిల్చుంటారో వారందరూ ఒక భారతీయ జనతా పార్టీ లక్ష్యంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మనకున్నటువంటి సేవలు చేస్తూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో భారతీయ జనతా పార్టీ జెండా వేయాలని చెప్పి బండి సంజయ్ గారి లక్ష్యం. అదేవిధంగా దాని కొరకు ప్రత్యేకంగా నిన్న ఒక 40 తీసుకొని దాని గురించి సమావేశంలో అందరూ ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైతే నిల్చుంటారో వాళ్ళందరూ కొన్ని సూచనలు ఇచ్చారు. మనకు అవన్నీ మళ్ళీ ఏంటంటే మనకు